ప్రభుత్వం మన ఒత్తిడికి తలవొగ్గి కుల సర్వే చేసిన తర్వాత కేవలం ఒక స్టేట్మెంట్ పెట్టిండ్రు అసెంబ్లీలో. ఆనాడు అందరం డిమాండ్ చేసినాం, స్టేట్మెంట్ నై చెల్తా బిల్లు తీసుకురండి అని చెప్పినాం. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, మేము బిల్లు తెస్తామని చెప్తున్నారు. ఎప్పుడు? మార్చి ఫస్ట్ వీక్లో. మొన్న బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలన్నిటికీ కలిపి 42%తో బిల్లు తెస్తామంటున్నారు. ఇది దారుణమైన అన్యాయం. ఎందుకు అన్యాయం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్కల ప్రకారమే బీసీలు 46% ఉన్నారు. రేపు మళ్ళా రీసర్వే చేస్తారు 3.1%. అంటే అందులో 1.5% 2% బీసీలు ఉంటారు. అంటే ఏమవుతుంది? 46 + 2% 48% బీసీలు అని వాళ్ళ లెక్కల ప్రకారం వస్తుంది. అంటే ఉన్నదేమో 48%. మీరు విద్యలో 42% ఎట్లా ఇస్తారు? 48% బీసీలు ఉంటే ఎడ్యుకేషన్లో 42 ఏ ప్రాతిపదికన ఇస్తారు మీరు? అంటే ఏ బీసీ కులాన్ని తీసేస్తారు? అందులోకెళ్ళి ఎవరిని విద్యకు దూరం చేస్తారు? ఇది అన్యాయమా కాదా ఒకసారి దయచేసి బీసీ మేధావులు ఆలోచించాలి. అట్లనే ఉద్యోగాలలో ఉన్నదేమో 48%. అంటే రేపు సవరించిన లెక్కల తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పోనీ 46 అనుకుందాం. మరి నువ్వు 42% ఎట్లా ఇస్తావు ఉద్యోగాలలో? ఇంకా 4% ఎవరిది తీసేస్తాం? మరి అది ఆలోచించాలి కదా మనం ఒకసారి. పొలిటికల్గా రాజకీయంగా వాళ్ళు ఏమన్నారు? 42% ఇస్తామన్నారు. సరే, ఓకే, వాళ్ళు మేనిఫెస్టోలో 42 పెట్టిరు. మరి అది ఏ లెక్కన పెట్టిరో భగవంతుని కేరక, ఎవరు చెప్పిరో, ఏ మేధావి చెప్తే 42 పెట్టిరో మనకు తెలియదు. ఫిర్బి టీకే పొలిటికల్గా 42% అని మీరు మేనిఫెస్టోలో పెట్టిరు. 42 పొలిటికల్గా ఇస్తే ఓకే. అట్లా ఓకే అనుకున్నా మీరు అన్నీ ఒకటే బిల్లులో పెడితే ఎవరన్నా ఈ మూడిట్లో ఏదో ఒక్క అంశం మీద కోర్టుకు పోయినా బిల్లుకు బిల్లు చెల్లకుండా పోతుంది. ఇది ప్రభుత్వ కుట్రగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఇవాళ ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులను, మా బీసీ ఆడబిడ్డలను, బీసీ మేధావుల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా అడ్వకేట్స్ని దయచేసి సీరియస్గా ఆలోచించండి ఈ విషయం. పొలిటికల్ రిజర్వేషన్ పక్కన పెడదాం. ఎడ్యుకేషన్లో, చదువులో నేను బీసీగా 46% మా జనాభా ఉంటే 42 మీరు ఎట్లా ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు? 46 అడుగుదామా వద్దా? అది మనం ఆలోచించాలి. 46% బీసీలకు విద్యలో సపరేట్గా బిల్లు పెట్టాలని చెప్పి నేను ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా 46% ఉద్యోగాలలో కూడా బీసీలకు సపరేట్గా బిల్లు పెట్టాలని నేను ఇంకొక డిమాండ్ చేస్తా ఉన్నాను. రాజకీయంగా 42% అని మీరు అంటున్నారు, కానీ నేనైతే 46% ఇవ్వాలని అంటున్నా. 46% రాజకీయాలలో బిల్లు పెట్టాలని చెప్పి 3 సెపరేట్ బిల్లులు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.